అవును. రోజు టీవీలు చేసుకుని తిరుగుతా అయితే హుహు. చెయ్యం. ఆయుధం కొతుకంత మౌన బంధంతోనే గడపేను. అప్పుడప్పుడు నెత్తురు స్వారలతో మేల్కొనడం తప్పించి హ్మ్. బలానికి ప్రదర్శనగాను, రాజ్యానికి వాహనంగాను, సమస్యకు చిట్ట చివరి పరిష్కార సాధనంగాను, ఓహ్! ప్లాస్టిక్ పువ్వులో ఫైబర్ ఆకులో రెండూ కళ్ళకు చెరొక వైపున రమణీయమైన ఆకర్షణలు. హ్మ్. అలా ఫ్యాక్ట్ ఉంటుంది, ఫ్యాక్ట్ ఉండకపోవచ్చు. అవును. ఫ్యాక్ట్ ఉన్నవాడు కొంతమంది, లేనివాడు కొంతమంది. హ్మ్. ఆడంబరం ఆనందం విడంబనం పరితృప్తిలో ఎవరికి ఏది అవసరమో అది అందిస్తూ రూపం గంధంతో. ఓహ్! బావుంది. చాలా బ్యూటిఫుల్ పోయి మేడం. చాలా బాగొచ్చింది. నేను ఇది వస్తుంది ఇట్లా వస్తుంది అనుకోలేదు. అవును. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. స్వేచ్ఛ స్వేచ్ఛ అవసరమే. హుహు. అది ఎట్లా ఉండాలి, పర్మనెంట్ లాగా ఉండాలి ఆ హ్మ్. స్వేచ్ఛ. అవును. అంతేగా కప్పు కొట్టుకుంటూ ఉండకూడదు అని చెప్పడం, చెడు పనులు చేయొద్దు అని చెప్పడం. అదే. చెడు పనులు చేయకు, చెడు పనులు చేయకొని ఎన్నిసార్లు అంటాం. అవును. దగ్గర పోయిట్లీగా చెప్తే అది శాశ్వతంగా ఉంటుంది. హ్మ్. ఊరికి ఉండలేకపోయినా నేను పడుకుంటే ఒక్కొక్క లైన్ ఇప్పటి వరకు వచ్చినాయి. హ్మ్. ఇంకో 2 లైన్లు అయితే ఈ 9వ భాగం 9 అవుతుంది. అది బావుంది. చెప్పు ఇంకా. అన్నీ కూడా బావుంది. పగలయ్యా వర్క్ చేసి పెడతాను వెళ్ళిపోతాం. అవి కాపాడుకోవడం ప్రజల బాధ్యత. అదేముంది. అవును. అవును. ప్రజల బాధ్యత. అవును. సమాజం బాధ్యత. ఏమంటున్నాడు ఆశాచారి?